మీరు మెసేజ్ పెట్టాక అప్పుడు ఐ థాట్ లైక్ ఎక్కడో ఉంటారు, బిజీగా ఉంటారు, అంత ఇన్స్టెంట్గా ఎలా రిప్లై ఇచ్చారు? వాళ్ళు అప్లికేషన్ అవ్వదు, మేబీ రిజెక్ట్ అవుతుంది, మేము చెప్పలేము, నెక్స్ట్ ఇయర్ చూసుకోవడం అని అన్నారు. మా కోచింగ్ సైడ్ టీచర్స్కి పెడితే నాకు ఈ ప్రాసెస్ ఏం ఐడియా లేదు. అట్లీస్ట్ అంటే నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే నీట్ అప్లికేషన్ అప్పుడు మీకు ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాను. మా కోచింగ్ సైడ్ టీచర్స్ కి పెడితే నాకు ఈ ప్రాసెస్ ఏం ఐడియా లేదు, నేను ఎవరైనా కనుక్కొని మళ్ళీ చెప్తానని ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. నాకు అక్కడ వాళ్ళు అప్లికేషన్ అవ్వదని చెప్పేస్తున్నారు. నేను సెంటర్కి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించాను. వాళ్ళు అప్లికేషన్ అవ్వదు, మేబీ రిజెక్ట్ అవుతుంది, మేము చెప్పలేము, నెక్స్ట్ ఇయర్ చూసుకోవడం అని అన్నారు. ఇంటికి వచ్చి ఏడ్చేసా ఆ రోజు. ఏంటిది అని మీరు మెసేజ్ పెట్టాక అప్పుడు ఐ థాట్ లైక్ ఎక్కడో ఉంటారు, బిజీగా ఉంటారు, అంత ఇన్స్టెంట్గా ఎలా రిప్లై ఇచ్చారు? దట్ వై నేను మెసేజ్ మాక్సిమం చెక్ చేస్తాను. నా టైమింగ్ కూడా అక్కడ 11 తర్వాత ఉంటుంది అన్నమాట. 11 తర్వాత మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. బట్ ఎనీవే నీ దగ్గర నుంచి మెసేజ్ వస్తే ఎందుకు నేను ఆన్సర్ చేస్తాను. చెప్పింది మా తమ్ముడు కూడా వేదాంత తెలుగు అంటాడు. మమ్మీ ఏదైనా లెక్చర్ పెట్టుకొని వింటే వేదాంత తెలుగు పెట్టాను. మా తమ్ముడు ఇప్పుడు 2nd క్లాస్. ఓ వాడికి కూడా తెలిసిపోయింది. గుడ్ గుడ్ గుడ్. మనకి 2nd క్లాస్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎట్లా ప్రిపరేషన్ జరుగుతుంది? బాగుంది. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం రివిజన్ అయిపోయింది, సెకండ్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆసిలేషన్స్ అండ్ ఆ వేవ్స్ ఒక్కటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటి చూసుకోలేదు. అన్ని పర్వాలేదు, అదేం పర్వాలేదు. ఫాలో అయిన తర్వాత చాలా బెటర్ వచ్చింది. ఫిజిక్స్ లో అయితే చాలా అంటే చాలా బెటర్ అయింది. అదే కావాలి, ఫిజిక్సే కావాలి మనకి. బోర్డ్స్ లో కూడా మీరు చెప్పింది ఫాలో అయ్యారు. నా స్కోర్ 893. సూపర్. నాకంటే ఎక్కువ తెచ్చుకున్నావు నువ్వు మార్క్స్. నాది 900 దాటలేదని. నాది 873 కదా. నువ్వు నన్ను క్రాస్ చేస్తావు కదా, ఇంకేంటి. అదంతా కాదు, బాగా వచ్చాయా లేదా, ఎంత ఎఫర్ట్స్ పెట్టావు దానికి సూపర్ గా మార్క్స్ వచ్చే చాలు. 90 వస్తేనే 91 వస్తేనే అట్లేముంది. 89 మంచి మార్క్ కాదా, సూపర్ మార్క్. 89% వచ్చింది నీకు. ఇట్స్ అ వెరీ గుడ్ పర్సెంటేజ్, డోంట్ వరీ. ఓకే. ఎందుకురా? ఓ యు మేడ్ ఇట్. యా. అండ్ అదర్ థింగ్, వావ్. వెల్కమ్ టు ది సెషన్. మీరు ఏమేమి యూజ్ చేస్తారో అన్ని కూడా పెట్టింది మేడం. She has written so big. Thank you so much. I love this. అరే గిఫ్ట్స్ ఎందుకు నాన్న? లేదు, దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ. ఇదే నాకు చాలా పెద్ద వాల్యుబుల్. మీరు చెప్పే రోప్ మారేంత వరకు టెన్షన్ మారదు. These things I tell students to just like a trick అన్నమాట. I tell them to so that entire physics they should remember this. అది కూడా రాశారు. Problem solving technique. Equilibrium and power. Especially for NEET students, I stress this a lot because they get confused. Wow. Future medicos. Yes. This is how I address NEET people. Future medicos. Oh, thank you so much. You made my day. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు ఇవన్నీ అవసరం లేదు. టీచర్స్ తో నాకు కనెక్టివిటీ అస్సలు లేదు. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు టీచర్స్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అరే, ఐ విల్ రిమెంబర్ యూ ఫర్ మై లైఫ్, డోంట్ వరీ. ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఫిజిక్స్ నీకు తెలుసు, నేను ఫాలో అవుతాను, బట్ ఎంత చేసినా కాన్ఫిడెన్స్ రాదు. అది అలాగే ఉంటది. ఎగ్జామ్ రాసేంత వరకు భయం, ఎగ్జామ్ అనే స్ట్రెస్ లో కూడా పోతుంది. ఫార్ములాస్ ఎలా అంటే ఒక రోజు కైనమెటిక్స్ చేశాను, ఆల్ ఆఫ్ అ సడన్ 4 days తర్వాత బ్రేక్ టైం తిరుగుతున్నప్పుడు ఐ స్టార్ట్ మెమరైజింగ్ ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తొస్తుంది, కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎందుకు కాన్ఫిడెన్స్ రా. ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. నీట్ అంటేనే హై లెవెల్ స్ట్రెస్ ఉంటది కదా. సో ఫస్ట్ థింగ్ చెప్పింది ఎప్పటికీ మర్చిపోలేదు. యూ టోల్డ్ దట్ ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది, యూనిట్స్ అండ్ డైనమిక్స్, స్ట్రైట్ అవే అక్కడి నుంచి క్వశ్చన్ రాదు. అది కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచో ఇంకొక చాప్టర్ ని కంబైన్ చేసి అడుగుతారు. సో యూ హావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీ చాప్టర్. అయితే అదే సీరియస్ గా తీసుకొని ఏ చాప్టర్ ఇప్పుడు 2 weeks వస్తాలే ప్రాబ్లమ్స్ రాకపోతే ఇంకేంటి, డోంట్ వరీ. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇప్పుడు స్ట్రెస్ రాను ఇంకా పెరిగిపోతుంది స్ట్రెస్. అందుకే నేను మైండ్ లో పెట్టేసుకుని ఉంచేసుకోండి అని చెప్తాను. సో దట్ మైండ్ బ్లాంక్ అయిపోయినా కూడా అట్లీస్ట్ ఫార్ములా అప్పటికప్పుడు గుర్తు వస్తాయి.
సో జస్ట్ కీప్ డూ యువర్ వర్క్ అంతే. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోపు. వర్క్ చెయ్యి, రాలేదా మళ్ళీ ఎందుకు గుర్తు రాలేదు కూర్చో. ఇట్స్ నాట్ దాట్ అయ్యో అయిపోయింది ఇంకా నాది ఇలా ఈ ఆలోచన రానివ్వకు. ఎందుకు రాలేదు, ఓకే మర్చిపోయినా సరే, లెట్ మీ డూ ఇట్, రివైజ్ ఇట్. అప్పటికప్పుడు కూర్చొని రివైజ్ చేసేసుకో, వచ్చేసింది ఓకే, దెన్ మూవ్ ఆన్. నెవర్ ఎవర్ థింక్ అబౌట్ రిజల్ట్. నీట్ ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది, నీట్లోనే నేను చేయలేకపోతాను, స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఇప్పుడు అసలు అది టైం లేదు మనకి. ఫార్ములా ఫిజిక్స్ అయిపోయిందా, కెమిస్ట్రీ అయిపోయిందా, ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ ఇట్లా రౌండ్ కొడతానే ఉండు. ఓకే, ఏది తెలియదు అదే చెప్తారు నీకు మనకి కొంచెం బాగా ఆడ మొక్కలారనే చెప్తారు వాళ్ళు నాకు 5 రోజులు. మా మదర్ కూడా సేమ్ మీ మెంటాలిటీ. మేము అసలు నాకు బ్యాడ్ సపోర్ట్ అంటే మా అది టీచర్ చెప్తావు సేమ్ కూడా అదే చెప్తావు. రైట్ నౌ డు నాట్ థింక్ అబౌట్ రిజల్ట్. నాకు ఇది రాలేదా, ఎందుకు రావట్లేదు అని భయపడి, ఎందుకు రాలేదు అంతవరకే ఆగు. ఎందుకు రాలేదు, వర్క్ ఆన్ ఇట్. వి జస్ట్ పాజిటివ్గా ఉండదు. థ్యాంక్ యూ అండి, ఇంత దూరం వచ్చినందుకు, నన్ను కలవడానికి వచ్చినందుకు, అండ్ మీ అభిమానాన్ని కూడా నేను చాలా రుణపడి ఉండాలి. డోంట్ వరీ, ఎనీ టైమ్ యూ టెక్స్ట్ మీ, నైట్ midnight 1, 2 ఐఎమ్ దేర్. ఓకే, బాయ్.